నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, ఈ రోజుల్లో చూస్తుంటే సామాన్యంగా మనం వింటున్న మాట పాజిటివ్ థింకింగ్. ప్రతి విషయానికి పాజిటివ్ థింకింగ్ అని ఆలోచించండి, పాజిటివ్ థింకింగ్ ఉండాలి, నెగిటివ్ థింకింగ్ వద్దు అని. ఏదైనా ఒక ప్రాబ్లం ఎవరికైనా చెప్పుకోవాలన్నా భయం వేస్తుంది. ఏంటంటే నువ్వు అలా ఎందుకు ఆలోచించావు, ఫస్ట్ ప్రాబ్లం అర్థం చేసుకోకుండానే నువ్వు అలా ఎందుకు ఆలోచించావు, పాజిటివ్గా ఆలోచించు అని సింపుల్గా చెప్పేస్తున్నారు సార్. కరెక్ట్. సో దాని గురించి మీరేం చెప్తారు? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఆల్వేస్ థింక్ పాజిటివ్, ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించండి, నెగిటివ్ చూడొద్దు అని చెప్పేసి చాలా చాలా పెద్ద పెద్ద పుస్తకాలు రాశారు. అవును సార్. పెద్ద పెద్ద సైకాలజిస్టులు కూడా ఇదే చెప్తున్నారు ప్రోగ్రామ్స్లో. నేను దీన్ని 20 years బ్యాక్ నేను థింకింగ్ మీద చాలా రీసెర్చ్ చేశానండి, పరిశోధన చేశాను. ఆలోచన విధానం ఏంటి, అసలు మనిషి ఎలా ఆలోచించాలని. అప్పుడు ఈ టాపిక్ మీద కూడా చాలా స్టడీ చేశాను. స్టడీ చేసి ఈ ఆల్వేస్ థింక్ పాజిటివ్ అనే థింకింగ్ కరెక్ట్ కాదు అని తెలుసుకున్నామండి. ఎందుకని సార్? ఎందుకని చెప్తానండి మీకు. పాజిటివ్ థింకింగ్ అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి గురించి కానీ ఒక వస్తువు గురించి కానీ దాని యొక్క మంచి సైడ్ చూడటం అండి, అంతే కదా. అవును సార్. పాజిటివ్ అంటే ఓకే. అదే నెగిటివ్ థింకింగ్ అంటే ఒకవైపు మనిషి యొక్క చెడు ఏంది, నెగిటివ్ ఏందో చూడటం అన్నమాట. ఇప్పుడు చూడండి, మీరు ఆల్వేస్ పాజిటివ్గా థింకింగ్ చేస్తున్నారు అనుకుందాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్గా జరిగింది. ఒక వైఫ్ హస్బెండ్, 2 పిల్లలు, వాళ్ళు బీచ్కి వెళ్ళారండి. హ్యాపీగా సరదాగా ఆడుకున్నారు, ఎంజాయ్ చేశారు. తర్వాత కొంచెము వాటర్లో కూడా దిగి ఫోటోలు తీసుకుందామని చెప్పేసి బాగా అలలు వస్తున్నాయి. ఓకే. వస్తుంటే ఆ బీచ్లో ఒక పెద్ద రాయి ఉంటే ఆ రాయి మీద కూర్చున్నారు. రాయి మీద అలలు వస్తున్నాయి. వీళ్ళు చక్కగా ఫోటోలు తీసుకుంటున్నారు. పిల్లలను దూరంగా ఉండమన్నారు, మీరు బయట ఆడుకొని మేము ఇక్కడ ఫోటోలు తీసుకుని ఎంజాయ్ చేసి వస్తాం. సో అలలు వస్తున్నాయి, ఒకసారి బాగా డేంజరస్ వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? వచ్చేయాలి సార్, కదా. ఇది ప్రమాదం కదా. ఇది ఇక మధ్య ఎక్కువ ప్రజల్లో వస్తే మనం పడిపోతాము, మనకు స్విమ్మింగ్ రాదు, ప్రమాదం ఉందని చెప్పేస్తున్నాం కదా. వాళ్ళు ఏం చేశారు, ఏమి కాదు, పాజిటివ్ థింకింగ్ కదా. అదే సార్. ఓకే, ఎంజాయ్ చేద్దాం, ఇంకా పాజిటివ్గా ఎంజాయ్ చేద్దాం అన్నారు. పెద్దాలు వచ్చేసిందండి. 2 పడిపోయారు. ఆ వైఫ్ని లోపల లాక్కెళ్ళిపోయిందండి. అప్పుడు దాకా బాగా ఎంజాయ్ చేశారు. సడన్గా ఆమె లోపల తీసుకెళ్ళిపోయింది, ఆమె చనిపోయింది. మరి ఇప్పుడు చూడండి, వీళ్ళు కనుక ఈ సిచ్యువేషన్లో కనుక నెగిటివ్గా ఆలోచించి ఇది ప్రమాదము, ప్రాణం పోయే ప్రమాదం ఉంది కాబట్టి మనం బయటకు వద్దామన్నటువంటి ఆలోచన కనుక వచ్చినట్టయితే వీళ్ళు సేవ్ అయ్యేవాళ్ళు. ష్యూర్గా సార్. అది అవునా కదా. అవును సార్. అంటే అర్థం ఏంటంటే జనాలు తెలుసుకోవాల్సింది పాజిటివ్ థింకింగ్ ఎప్పుడు చెయ్యకూడదో తెలియాలండి. ఎప్పుడు చేయకూడదు, కంటిన్యూస్గా ఎప్పుడు చేయకూడదు, ఎప్పుడు చెయ్యకూడదని కూడా తెలియాలి. ఎప్పుడు చేయకూడదంటే అక్కడ ఏదైనా రిస్క్ ఉన్నా, ప్రమాదం ఉన్నా అప్పుడు ఎటువంటి పాజిటివ్ థింకింగ్ చేయకూడదు. అప్పుడు మీరు కనుక నెగిటివ్గా ఆలోచిస్తే, ఎస్ ప్రాణం పోయే ప్రమాదం నెగిటివ్గా ఆలోచిస్తే మీరు బయటకు వస్తారు, మీరు సేవ్ అవుతారు. అంటే ఇప్పుడు ఏమైనా మనకి నెగిటివ్ థింకింగ్ ఉపయోగపడిందా లేదా? ఉపయోగపడింది సార్. ఇది తెలుసుకోవట్లేదు జనాలు. నెగిటివ్ థింకింగ్ అనే దానికన్నా కూడా ప్రెసెంట్ ఆ సిచ్యువేషన్ తగ్గట్టు థింక్ చేయడం సార్ కదా. అది రిస్క్ అనేది ఒక ఆలోచనతో బయటకు వచ్చేసి ఉంటే. ఇప్పుడు చూడండి, వీళ్ళు ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు వాటర్లోకి. పాజిటివ్ సైడ్ ఏంటి, ఎంజాయ్మెంట్. నెగిటివ్ సైడ్ ఏంటి, బయటకు వచ్చేస్తే అంటే రిస్క్. నెగిటివ్ సైడ్ ఏంటి, లైఫ్ పోవటం. అవును సార్. అంతే కదా. పాజిటివ్ సైడ్ ఎంజాయ్మెంట్, నెగిటివ్ సైడ్ ఏంటి, వీళ్ళు కనుక కేర్లెస్ ఉంటే ప్రాణం పోయే ప్రమాదం. ఇది నెగిటివ్ సైడ్ అంటే. ఈ సిచ్యుయేషన్ లో నెగిటివ్ సైడ్ చూడాలండి. మీరు పద్దాక పాజిటివ్ చూస్తూ ఉంటే ఏం కాదు అనుకుంటే ఏమైంది, పాపం ప్రాణం పోయింది. ఇప్పుడు 2 పిల్లలు, భర్త, వీళ్ళ పని ఏమవచ్చు. అదే కదా సార్. మేమేం చెప్తున్నామంటే పాజిటివ్ థింకింగ్ ఎప్పుడు చేయాలంటే మనం డిఫికల్టీస్లో ఉన్నప్పుడు, ఫెయిల్యూర్ అయినప్పుడు అప్పుడు పాజిటివ్ థింకింగ్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడండి, సపోజ్ ఇంటర్మీడియట్లో ఇంజనీరింగ్లో ఫెయిల్ అయ్యాడు. ఓకే, ఇప్పుడు నెగిటివ్గా థింక్ చేయకూడదండి, ఇప్పుడు పాజిటివ్గా థింక్ చేయాలి. ఓకే, నేను కొద్దిగా నెగ్లెక్ట్ చేయటం వల్ల నేను ఫెయిల్ అయ్యాను, లేదా సబ్జెక్ట్ సరిగా అర్థం కాలేదు, కారణాలు అనమాట. ఏమేమి కారణాలు ఫెయిల్ అయ్యాడో అనలైజ్ చేసుకొని ఎస్ ఈసారి నేను ఇవన్నీ ఓవర్కమ్ చేస్తాను, చక్కగా ప్రిపేర్ అవుతాను, మళ్ళీ పాస్ అవుతాను. ఇది పాజిటివ్ థింకింగ్. ఇది పాజిటివ్ థింకింగ్. ఈ విధంగా థింక్ చేసాడు అనుకోండి, మళ్ళీ చక్కగా ఆ ప్రాబ్లమ్స్ని కరెక్షన్ చేసుకొని పరీక్ష రాస్తాడు, పాస్ అవుతాడు. కాబట్టి జనాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే డిఫికల్టీసు, ఫెయిల్యూర్స్
ఉన్నప్పుడు అప్పుడు పాజిటివ్ థింకింగ్ చాలా అవసరం. అప్పుడు అసలు నెగిటివ్ థింకింగ్ చేయకూడదు. అది మనకి ధైర్యాన్ని ఇస్తుంది సార్. ఆ పాజిటివ్ ఆ టైంలో చేసిన పాజిటివ్ థింకింగ్ చాలా ధైర్యాన్ని ధైర్యం ఇస్తుంది. ఇప్పుడు కనుక నెగిటివ్ థింకింగ్ చేస్తే మీరు పరీక్ష రాయలేరు, ఈ డిఫికల్టీస్ ఓవర్కమ్ అవ్వలేరు, డిప్రెషన్ స్టక్ అయిపోతారు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ పడిపోతారు. ఇప్పుడు ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఇందాక మీరు చూసింది ఓన్లీ ప్రాణం ప్రమాదం. మీరు ఎప్పుడైతే ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్ చేస్తుంటారో ఎదటి వాళ్ళు మిమ్మల్ని సీట్ చేయడం చాలా ఈజీ అండి. అవును కదా సార్, అవునా కదా చెప్పండి. అవును సార్. ఇది చాలా మంది యూత్ చూడండి, ఒక అబ్బాయి వచ్చి ఒక అమ్మాయిని, అమ్మాయి అందంగా ఉంది చూసేసి మెల్లమెల్లగా 2 రోజులు మాట్లాడి తర్వాత ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేశాడు. ఇప్పుడు అమ్మాయి పాజిటివ్గా థింక్ చేయాలి కదా, పాజిటివ్గా థింక్ చేస్తే ఏం చేస్తుంది, ఓకే ఐ టు లవ్ యూ అని చెప్పేసి ఫ్రెండ్షిప్ మొదలవుద్ది, కొంతకాలం హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఓకే, తర్వాత కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే ఈ అమ్మాయిలో నెగిటివ్స్ పట్టుకుంటాడు, నీకు నాకు కుదరదు ఇక విడిపోదామని చెప్పి చెప్తాడు. కానీ ఈ అమ్మాయి ఏం చేసింది, పాజిటివ్గా ఆలోచించి ఇతని గురించి పాజిటివ్గా ఊహించుకొని ఇతనితో మ్యారేజ్ అయితే లైఫ్ బాగుంటుంది, ఇదిగో చాలా ప్రామిసులు చేసుకుంటారు కదా, ఓకే హ్యాపీగా ఉంటుందని చెప్పేసి మా పేరెంట్స్ కూడా కష్టం తగ్గించాలని చెప్పేసి మొత్తం డెవలప్ చేసుకున్నారు. ఇతను ఎప్పుడైతే రిజెక్ట్ చేస్తాడో ఇప్పుడు ఎంఐ సైకలాజికల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. కొంతమంది అయితే సూసైడ్ కూడా చేసుకుంటారు. చాలా మంది ఈ మధ్య చదువుతున్నాం కదా న్యూస్ లో. మనం లేదు సపోజ్ ఎంఐ సూసైడ్ చేసి డిప్రెషన్ అవ్వలేదు అనుకోండి, ఇంకొకళ్ళని మ్యారేజ్ చేసుకున్నా కూడా ఏ ప్రాబ్లంలో పడుద్దండి. ఆ సంగతి తెలుసుకోవట్లేదు. కాబట్టి ఏదో అబ్బాయి ఐ లవ్ యూ అన్నాడు అని చెప్పేసి పాజిటివ్ థింకింగ్ చేసేసి ఐ లవ్ యూ అనకూడదండి. తెలుసుకోవాలి అబ్బాయి గురించి. ఓకే, తెలుసుకున్న తర్వాతే మనం ముందుకెళ్ళాలి. తర్వాత చాలామంది ఈ ఆల్వేస్ నెగిటివ్ థింకింగ్ కూడా కరెక్ట్ కాదు. కొంతమంది ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఇతనికి వాటర్ అంటే భయం అనుకోండి, సపోజ్ ట్రైన్ ఒక బ్రిడ్జ్ మీద కింద వాటర్ ఉంది, బ్రిడ్జ్ మీదకి వెళ్ళాలనుకోండి, ఇప్పుడు నేను ట్రైన్ ఎక్కనంటాడు, అయ్యో నేను ప్రయాణించాను ఎందుకంటే అక్కడ వాటర్ ఉంది, వాటర్లో ట్రైన్ పడిపోతే నాకు స్విమ్మింగ్ రాదు కదా, నేను చచ్చిపోతానని చెప్పి అంటుంటాడు. ఇది నష్టమే, ఈ నెగిటివ్ థింకింగ్ నష్టమే, ఎందుకంటే అది రియాలిటీ కాదు. అవునా కదా చెప్పండి. అవును సార్. సో కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఈ నెగటివ్ థింకింగ్ అనేది ఎప్పుడు చేయాలి అంటే అక్కడ ప్రమాదం రియల్గా ఉంటే, అక్కడ నష్టం జరిగేటట్టుగా ఉంటే, రిస్క్ ఉంటే, ఇప్పుడు షేర్ మార్కెట్ ఉందనుకోండి, మీరు కేవలం పాజిటివ్ థింక్ చేసి పెట్టకూడదు. దాంట్లో వచ్చే నష్టాలంటే కూడా తెలుసుకొని మనం దిగాలండి దాంట్లో. కాబట్టి అక్కడ నెగిటివ్ థింకింగ్ అనేది ఉపయోగపడుతుంది. అంతేకాని ప్రతి విషయంలో కూడా నెగిటివ్ థింకింగ్ చేయకూడదు.